వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో A6గా ఉన్న గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి 495 రోజులు రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నా ఎందుకు ఉద్యోగం నుంచి తొలగించలేదని వివేకా కుమార్తె సునీత ప్రశ్నించారు. కడప జిల్లా పులివెందుల సమీపంలోని తుమ్మలపల్లి యురేనియం కర్మాగారానికి వెళ్లిన సునీత అధికారులను కలిసి లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు. 2023 ఏప్రిల్ 14న అరెస్ట్ అయిన వ్యక్తిని 2025 జూలై 19న సస్పెండ్ చేశారని, అప్పటి వరకు ఏం చేశారని నిలదీశారు. తన ఫిర్యాదు మాత్రమే తీసుకున్న అధికారులు ఏ ప్రశ్నకు జవాబు చెప్పలేదన్నారు. ఈ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తారని సునీత తెలిపారు. యూసీఐలో ఒక ఎంప్లాయీ ఉన్నారు, నాన్నగారు వివేకానంద రెడ్డి గారికి మర్డర్ కేసులో అక్యూస్డ్గా A6గా ఉన్నారు. ఎంప్లాయీ అతను అరెస్ట్ అయింది 14th ఏప్రిల్ 2023. ఆయన బెయిల్ మీద బయటకు వచ్చింది 21st ఆగస్ట్ 2024. మొత్తం సంవత్సరం 4 నెలలు 7 రోజులు, అంటే 495 రోజులు జైల్లో ఉండి బయటకు వచ్చారు. ఈ 495 రోజులు ఆబ్వియస్లీ వర్క్కి రాలేదు, కానీ ఆ టైంలో ఏ యాక్షన్ తీసుకోలేదు. ఎవరైనా మామూలుగా ఏ కంపెనీలో అయినా కానీ ఒక 4 రోజులు చెప్పా పెట్టకుండా పోతే నోటీస్ అనేది సర్వ్ చేస్తాం. 4 రోజులు రాకపోతే మళ్ళీ నోటీస్ సర్వ్ చేసి డిస్మిస్ చేయడము, సస్పెన్షన్ చేయడము ఏదో ఒకటి ఉండాలి. ఇక్కడ 495 రోజులు వర్క్కి రాకుండా, ఏం నోటీస్ ఇవ్వకుండా వర్క్కి రాకుండా ఉంటే, ఏం నోటీస్ లేవు, సస్పెన్షన్ లేదు, ఏం యాక్షన్ లేదు. రాదర్